అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఇటీవల తెలంగాణ అంగన్వాడీలు అయితే భారీ ఎత్తున ధర్నాలు దిగడం జరిగింది. ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి, తర్వాత చలో హైదరాబాద్ ఐసీడీఎస్ కార్యాలయం ముట్టడి, ఇవన్నీ చేయడం జరిగింది. ధైర్యంగా సంఘటితంగా పోరాటాలు చేయడం జరిగింది. కానీ అంగన్వాడీలు ఆశించినంత మేరకు ఫలితం అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30-40 సంవత్సరాలుగా అంగన్వాడీ వ్యవస్థలో చిన్నారులకి, గర్భిణీలకు, బాలింతలకు మరి సేవలు అందిస్తూ 65 ఏళ్ళు దాటగానే రిటైర్మెంటు ప్రకటిస్తూ అతి తక్కువ రిటైర్మెంట్ ప్యాకేజీతో దిగిపోవడం ఇది ఒక అన్యాయం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పేపర్లో చూస్తే, నిన్న పేపర్లో చూస్తే అంగన్వాడీలకు గుడ్ న్యూస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000, పదవీ విరమణ రోజే అందజేత, త్వరలో ఉత్తర్వులు అంటూ ప్రతి పేపర్లో న్యూస్ అయితే రాయడం జరిగింది. కానీ ఇది నిజంగా గుడ్ న్యూస్ అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే కనీస టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇస్తే ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకునే వాళ్ళము. అసలు మామూలుగా ఇప్పటి ధరల ప్రకారం అయితే ఇన్ని రోజులు సర్వీస్ చేసినటువంటి టీచర్లకి, ఆయాలకి, టీచర్కి 10 లక్షలు, ఆయాకి 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇది ఎంతో గుడ్డిలో మెల్లగా కొంతవరకు సరే లాభదాయకమైన, కానీ ఇది చాలా తక్కువ రిటైర్మెంట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రతి పేపర్లో చూస్తే మాత్రం ఇక అంగన్వాడీలకు గుడ్ న్యూస్, రిటైర్ అయితే టీచర్కు 2 లక్షలు, సహాయకులకు 1,00,000 బెనిఫిట్స్ ప్రకటించిన మంత్రి సీతక్క అంటూ వివిధ పేపర్లో రాయడం జరిగింది. అంగన్వాడీలకు తీపి కబురు, రిటైర్మెంట్ ప్రయోజనాలు మంత్రి సీతక్క అంటూ ప్రతి పేపర్లో రాయడం జరిగింది. అంగన్వాడీలకు గుడ్ న్యూస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటూ ఇంకో పేపర్లో, అంగన్వాడీలకు సర్కార్ గుడ్ న్యూస్, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటూ ఈ విధంగా రాయడం జరిగింది. కానీ ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 5 లక్షలు టీచర్కి, 3 లక్షలు ఆయాకి ఇస్తే అది గుడ్ న్యూస్ అనుకునే వాళ్ళము. సరే, ఇదే విధంగా అంగన్వాడీల సమస్యల పట్ల కూడా ప్రతి న్యూస్ పేపర్లో ఇలా న్యూస్ వస్తే మరి ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచే అవకాశం ఉంది. కాబట్టి గుడ్ న్యూస్ ఏందో, బ్యాడ్ న్యూస్ ఏందో తెలుసుకొని రాస్తే బాగుంటుంది. ఇక ఇంకోటి చూస్తే, అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి, అర్హత కలిగిన అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి కల్పించాలని సిఐటియు జిల్లా సహ కార్యదర్శి దండపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు వర్కింగ్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి తదితరులు అయితే కోరడం జరిగింది. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే పాత పద్ధతిలోనే అంగన్వాడీ హెల్పర్లందరికీ టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించారు. కానీ హెల్పర్లలో చాలా వరకు 10th క్లాసు వాళ్ళే ఉన్నారు. కాబట్టి 10th క్లాస్ బేసిక్ తీసుకొని ఆ 10th క్లాస్ ఉన్నా కానీ, ఇంటర్ లేకున్నా కానీ ఆ ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన సర్వీస్కి అదొక గుర్తింపు ఉంటుంది. తర్వాత వాళ్ళు టీచర్గా ప్రమోషన్ పొందినాక ఓపెన్ ఇంటర్ కూడా చేసుకునే అవకాశం కల్పించాలి అంగన్వాడీ హెల్పర్లకి అని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది. ఇంకోటి, చిన్నబోయిన గుడ్డు, అంగన్వాడీలకు చిన్న సైజు గుడ్ల సరఫరా, కొన్నింటిలో నిండుతున్న సరుకులు, అధికారుల పర్యవేక్షణ కరువు, అరకొరగా సరుకులు అంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి 25 గ్రాముల కోడిగుడ్డు, అంగన్వాడీ సెంటర్లకు 50 గ్రాముల కోడిగుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 25 నుంచి 30 గ్రాముల బరువు ఉన్న చిన్నపాటి గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఒక్కో కోడిగుడ్డు మార్కెట్లో 7 రూపాయల ధర పలుకుతుండగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు మాత్రం 2 చొప్పునే కోళ్ల ఫారంలో లభిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా సదరు కాంట్రాక్టర్ చిన్నపాటి గుడ్లను ఇచ్చి బిల్లు మాత్రం సాధారణ గుడ్ల పంపిణీ చేసినట్టు డ్రా చేసుకుంటున్నారు. ఇదంతా సంబంధిత ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందన్నట్లు ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. సరే, ఏది ఏమైనా మరి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు, భోజనం, స్నాక్స్ ఇవ్వాలి. మరి ఇలా 25 గ్రాముల కోడిగుడ్డునే ఇవ్వడం చాలా అన్యాయం. మళ్ళీ డబ్బులు తీసుకోవడం మాత్రం 50 గ్రాముల కోడిగుడ్డు ఇచ్చినట్టే డబ్బులు డ్రా చేసుకుంటున్నారట. ఇదొక ఫ్రాడ్. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సరుకులు మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. చిన్న సైజు గుడ్లను తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు 45 నుంచి 50 గ్రాములు ఉండాలి. అంతకన్నా తక్కువ బరువుతో ఉంటే సదరు సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. మరి ప్రభుత్వం మంచిగానే ఉంది, సరఫరా చేసే కాంట్రాక్టర్ మంచిగానే ఉంటాడు. అక్కడ ఆ గుడ్లు తీసుకున్నటువంటి అంగన్వాడీ టీచర్, ఆయాలపై చర్యలు తీసుకుంటామని ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా చిన్న సైజు గుడ్లు వచ్చినప్పుడు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయండి. అప్పుడు మీ మీదికి ఎలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి ఈ గుడ్డైతే చిన్నబోతుంది. మరి మొత్తానికైతే క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్, ఆయాలైతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయింది. కాబట్టి ఈ విషయంలో కాంట్రాక్టర్లకే
ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. లావు సైజు గుడ్లని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక పాత పద్ధతిలోనే ఇంటర్ లేకున్నా 10th అర్హతతోనే హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. తర్వాత ఓపెన్ ఇంటర్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇది ఈ అంగన్వాడీలకు శుభవార్త అని ప్రతి పేపర్లో ఇలా న్యూస్ రాసే విధంగా మరి అంగన్వాడీల సమస్యలు వచ్చినప్పుడు కూడా సమస్యలపై కూడా ప్రతి న్యూస్ పేపర్లో న్యూస్ వస్తే ప్రజాప్రతినిధులకు, లబ్ధిదారులకి, ప్రభుత్వానికి అంగన్వాడీల సమస్యలు తెలుస్తాయి. అప్పుడు అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ.